గ్రూప్ 1 పరీక్షల్లో సవిత ధరావత్ సవిత అనేటటువంటి అమ్మాయి, మీకు అవకాశం ఉంటే యూట్యూబ్లో కొట్టి ఆమె ఇంటర్వ్యూ చూడండి. చాలా విచిత్రమైనటువంటి పరిస్థితుల్లో వచ్చినటువంటి అమ్మాయి ఇంటర్నెట్లో పెళ్లి చేసుకుంది. ఇక్కడే అందరూ పోలీసులు పిల్లలే ఇంటర్నెట్లో పెళ్లి చేసుకున్నటువంటి అమ్మాయి 3 పిల్లలు అయిన తర్వాత కూడా గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యి ఉన్న రీసెంట్గా ఇచ్చినటువంటి గ్రూప్తో ఆమె డిఎస్పీగా సెలెక్ట్ అయింది ధరావత్ సవిత. కావాలి అలాంటి వ్యక్తులుగా మీరు తయారవ్వాలి. వందల మంది మీరు ఆదర్శంగా ఉండాలి. మీకు ఒక మాట చెప్పి ముగిస్తాను. మీరు ఎలాంటి జిల్లాలో ఉన్నారంటే దేవరకొండ లాంటి ప్రాంతాల్లో ఆడపిల్లలు పుట్టే చంపేస్తున్నారు. ఇప్పటికి కూడా ట్రైబల్స్ జనాభాలో ఆడపిల్లలు పుట్టకుండా చేస్తున్నారు, ఆడపిల్లల్ని అమ్మేస్తున్నారు. అలాంటి జిల్లాలో మీరు పుట్టారు. ఆడపిల్లలకు చదువుకుంటే మీ ఒక్కరి కోసమే కాదమ్మా, మీ సమాజం అంటే ఆడపిల్లలు ఒక్కరు కనుక మంచి స్థాయిలో ఉంటే మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ఈ అమ్మాయిలాగా గొప్ప స్థాయిలో ఉండాలని చెప్పేటటువంటి వ్యక్తులు ఉన్నారు. కాబట్టి ప్రతి తండానికి వచ్చినటువంటి ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే మీరు సర్వం త్యాగం చేసి ఒకటే ఫోకస్ చేయండి. పాండవులు కౌరవులు 105 మందికి గురువు ఒక్కడే ద్రోణాచార్యుడు. కానీ దాంట్లో అర్జునుడు మాత్రమే విద్యలో చాలా గొప్ప ప్రపంచ స్థాయి విద్యకాడయ్యాడు. మిగతా వాళ్ళందరూ కూడా పనికి రాకుండా పోయారు. అట్లా ఉపాధ్యాయులు అందరి పిల్లలకు ఒకే రకంగా చెప్తారు. కానీ మీరు మాత్రం అర్జునుడు లాగా సూటిగా చూడండి, ఒకటే లక్ష్యం పైన పనిచేయండి. ఆ రకంగా పనిచేస్తే తప్పకుండా మీకు ఉండేటటువంటి టీచర్లందరికీ కూడా మీరు గ్రాటిట్యూడ్ చెప్పినట్టుగానే భావిస్తాము. అందుకనే ఈ సందర్భంగా నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినటువంటి మీ ఉపాధ్యాయులకు, మీకు అదేవిధంగా ఈ వేదిక మీద ఉన్నటువంటి మా శంకర్ కుమార్ సార్ గారికి మరొకసారి పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తాను.